హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. కంప్లీట్‌గా బాగా చెప్పావురా అని చెప్తే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ ఉంటది. ప్రెస్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. ఫ్రెండ్స్ నిజంగా ప్రోమో వచ్చిందిగా. ప్రోమో చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, సుమన్ శెట్టి అబ్బా! బాగా కామెడీ చేసాడు బ్రదరు. మనకి నాగార్జున గారు ఏమంటారంటే, కొన్ని ఇండిషన్ పంపిస్తారు. ఇండిషన్‌లోని చేదు ఏదో ఉంటదనమాట. మనకి నాగార్జున గారు ఏమంటారంటే, ఈ ఇండిషన్ ఎవరు హౌస్‌లో పాయిజన్ అనుకుంటున్నారో వాళ్ళ నోట్లో పసక్కన కొట్టి రీజన్ చెప్పండి అయితే అంటారనమాట. ఫస్ట్ సుమన్ శెట్టి విపరీతంగా నవ్విసాడు బ్రదరు. ఏంటంటే మనకి గౌరవ్ గారిని పిలిపి, గౌరవ్ గారి నోట్లో పసక్కన కొట్టిన తర్వాత, గౌరవ్ గారు ఉంటే నేను ఇంకేం మాట్లాడలేకపోతున్నాను సార్. గౌరవ్ గారు చాలా స్ట్రాంగ్ ప్లేయర్ సార్. అర్జెంట్‌గా ఎలిమినేట్ చేసి పంపించండి సార్ అని దాని అర్థం. నిజంగా చెప్పు గుండెల మీద చేసుకొని చెప్పు సుమన్ శెట్టి ఏమన్నా? ఎందుకున్నావు? ఏం చేత్తన్నావు? అంటే స్ట్రాంగ్ ప్లేయర్‌లంటే పంపించేసేయండి. అంటే స్ట్రాంగ్ ప్లేయర్ ఉండక్కర్లేదు. ఓకేనా సార్? ఓకేనా సార్? ఓకేనా సార్? అన్నట్టు ఉండాలి. ఆహా! దండాలురా బాబు! అందరూ సేఫే. నిజంగా ఏమన్నా ఉందా భయ్యా అసల? ప్రోమో చూస్తే ఫీజులు ఎగిరిపోయాయి. నీకు ఒకళ్ళు గుర్తు చేస్తేనే గుర్తుకొస్తావు. సంజన గారు నామినేట్ చేసినప్పుడు మొన్న సుమన్ శెట్టి గారు, మొన్న ఈ పాయింట్ మీద కాదు కదా! నామినేట్ చేయవలసింది. ఇంకొక పాయింట్ కదంటే, కరెక్టే సిస్టర్. ఈ పాయింట్ మీద కాదు సంజన గారు. ఈ పాయింట్ మీద నామినేట్ చేశాను. మీరు బాగా గుర్తు చేశారు సిస్టర్ అనేదో అంటాడు. నిజంగా బీభత్సం. అంటే స్ట్రాంగ్ ప్లేయర్ అయితే నోట్లో ఇండిషన్ కొట్టేసి ఇంటి నుంచి బయటికి తగిలేయండి. ఇంకెందుకు తగిలేయండి. అందరిని తగిలేయండి. ఇంకా నిజంగా దివ్య నిఖిత గారి దగ్గరికి వద్దామండి. దివ్య నిఖిత గారు భరణి గారి నోట్లో సారీ అండి. భరణి గారి నోట్లో పసక్ కండిషన్ కొట్టిన తర్వాత మనకి దివ్య నిఖిత గారు ఏమంటారంటే, ఈ హౌస్‌లో మొత్తానికి మైండ్‌తో కాకుండా మనసుతోని, హార్ట్‌తోని ఆలోచించే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే భరణి గారే సార్. భరణి గారు ఉంటే నేనెందుకో ఎమోషనల్ అయిపోతాను. ఆట సరింగా ఆడలేకపోతున్నాను. అందుకని చెప్పి ఇక్కడ నించోబెట్టానంట. నిన్నసలు ఎవ్వరు కనెక్ట్ అవ్వమని చెప్పారు భరణి గారికి. నువ్వే భరణి గారి దగ్గరికెళ్తున్నావు. నువ్వే భరణి గారితో స్టాండ్ తీసుకుంటున్నావు. మీరే భరణి గారి కోసం ఏడుస్తున్నావు. భరణి గారు దివ్యనిఖిత గారితో మాట్లాడట్లేదని చెప్పి దివ్యనిఖితే అలుగుతుంది. నువ్వుండడం వల్ల ఇతనికేం ఎఫెక్ట్ అవుతుంది ఇంకా నన్నడిగితే. అవునా కాదా ఫ్రెండ్స్? కరెక్ట్‌గా నిజం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అవునా కాదా? దివ్యనిఖిత గారే ఫేకు. ఆ! ఎంత ఫేక్ అంటే బిగ్ బాస్ కాదు సారీ అండి. బిగ్ బాస్ ఎంత ఫేక్ అంటే చెప్తాను చూడండి. ఆల్రెడీ దివ్య నిఖిత గారు హౌస్‌లోకి ఎంటర్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు స్టార్టింగ్‌లో. దానికి నలుగురిని తీసుకొచ్చో, అనుషరత్నం తీసుకొచ్చో, సయ్యద్ షాకిబ్ యూసఫ్ అలీ అతన్ని తీసుకొచ్చో, నెక్స్ట్ దివ్య నిఖిత గారిని తీసుకొచ్చో, మొత్తం ఇంకో అతను ఉంటారు ఎవరు నాగప్రశాంత్ అతన్ని తీసుకొచ్చో, అందరిని తీసుకొచ్చేసి నలుగురిని కూర్చోబెట్టో, ఈ ఆట విక్షేపణ పరిశీలిస్తున్నారు అని చెప్పో, ఓటింగ్ పెట్టు, బొగడా ఓటింగ్ పెట్టు అందరూ దివ్య నిఖిత గారిని వద్దు అనుకున్నారు. నాగప్రశాంత్‌ని కావాలనుకున్నారు. ఎందుకంటే వాళ్ళ గేమ్ అలా ఆడదాం అనుకున్నారు వీక్ పర్సన్ తోటి. సో, ఇక్కడ ఏందంటే మనకి దివ్య నిఖిత గారిని పంపించారు. దివ్య నిఖిత గారు వస్తదని తెలుసు. ఎందుకు బగాడేగాడు? వచ్చిన తర్వాత వెంటనే బన్నీ గారిని తీసుకొని ఫస్ట్ ప్లేస్‌లో నిలబెట్టావు. నేను నిలబెట్టమని చెప్పమన్నా. నువ్వే నిలబెట్టావు. ఎందుకంటే అతన్ని తొక్కేద్దాం అని చెప్పేసి. ఈ ఫ్యామిలీ బౌన్స్ మొత్తం కూడా ఇరికించేసి ఎవరాడు? సారీ అండి. ఇరికించేసి అతను తొక్కేద్దాం అని చెప్పి డిసైడ్ అయిపోయి ఇప్పుడేంచి ఇండిషన్ ఏసేసి ఈ హౌస్ మొత్తానికి కూడా నేను మైండ్‌తో ఆలోచిస్తాను. ఒకేలా ఉన్నారు. మనసు పెట్టి ఆలోచించాను, హార్ట్ పెట్టి ఆలోచించాను. అది భరణి గారే. సో, భరణి గారు అంటే నేను ఎందుకు ఆడలేకపోతున్నాను. పంపించేయి. పంపించేయండి సార్. భరణి గారిని పంపించేయి. అసలు భరణి గారిని ఎందుకు తీసుకొచ్చావు? శ్రీజాని బలువు పసుగా ఉపయోగించి భరణి గారిని తీసుకొచ్చి హౌస్‌లో పెట్టిన తర్వాత ఏదేదో డ్రామాలు. ఆ! నిజం చెప్పండి. నెక్స్ట్ తనూజ గారి దగ్గరికి వద్దాం. అబ్బో! ఇందాకలే వీడియో పెట్టాను సార్. బ్రహ్మాండంగా ఎళ్తది సార్. చూడండి సార్. తనూజ గారు ఇమాన్యుయల్ గారికి పసక్‌మనే ఇండిషన్ అయితే ఏస్తదండి. తనూజ గారు ఏం చెప్తారంటే, ఎప్పుడన్నా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో విన్ అయ్యి టాస్క్‌లో విన్ అయితే ఫస్ట్‌గా నేనే ఎళ్లి సూపర్ ఇము అని సపోర్ట్ చేస్తాను. కాపోతే ఇమాన్యుయల్ మాత్రం నాకప్పుడు కూడా సపోర్ట్ చేయలేదని అంటది. నేను సపోర్ట్ చేయాలి చాలా సార్లు సపోర్ట్ చేశాను. అది మీరు తీసుకోలేదు. నన్ను సపోర్ట్ చేయకుండా వేరే వాళ్ళని సపోర్ట్ చేసుకున్నారు అని చెప్పేసి ఇమాన్యుయల్ అంటున్నాడు. నిజంగా చెప్తున్నాను కదా! 100% ఈవిడ సీరియల్ యాక్టింగ్. మీరు సారీ దగ్గొచ్చేతుందండి. మీరు ప్రోమో చూసారు కదా! ప్రోమో చూసినప్పుడు తనూజ గారికి, ఇమాన్యుయల్ గారికి డిస్కషన్‌లోనే తనూజ గారు వర్షన్ అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్ గారు మాట్లాడుతుంటే, ఇమాన్యుయల్ గారు మాట్లాడినప్పుడు తనూజ గారు ఒక రియాక్షన్ ఇస్తారు. ఫేస్ రియాక్షన్. సీరియల్ యాక్టింగ్ మహానటి అంటే ఆ నటన చూసి అబ్బా! కరెక్టే. తనూజ గారు కరెక్ట్‌గా చెప్పారు. కాకపోతే ఇమాన్యుయలే సేఫ్ ఆడుతున్నాడు. ఓకే. ఇమాన్యుయల్ కూడా సేఫ్ ఆడుతున్నాడులెండి. ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రోమో కట్ అయితే జరిగిందండి. నిజంగా హార్ట్‌ఫుల్‌గా చెప్పండి. నిజంగా అందరూ కూడా సేఫ్ ఆడేస్తున్నారు.
అందరూ ప్రతి ఒక్కరు కూడా సేఫ్ గేమ్ అనండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మన కార్ అయితే వస్తుంది, పెద్ద కార్ అయితే వస్తుంది అనమాట. కారులోనే మనకేంటంటే గౌరవ్ గారు, అలాగే మనకేంటంటే ఈవిడ పెద్ద మమ్మీ అయితే మాధురి గారు అయితే కూర్చున్నమాట. కళ్ళుకి గంతలు అయితే కడతారు. కార్ అయితే అలా వెనక్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఎవరైతే ఎలిమినేట్ అయిపోయారో బయటికి దొబ్బేస్తారో, ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ చుట్టూ తిరిగి కొంపలోకి అయితే వెళ్ళిపోతారు అనమాట. నిజంగా ఆ మూమెంట్లో మన తనూజ గారికి ఒక స్పెషల్ పవర్ అయితే ఉంటుంది కదా, ఆ పవర్ ఉపయోగించి ఇద్దరిలో ఒకరు సేవ్ చేయాలనుకుంటే అని చెప్తాడు నాగార్జున. మరి వాళ్ళ అమ్మని సేవ్ చేస్తుందో, గౌరవ్ గారిని దొబ్బేమంటుందో మనం చూడాలి. లేకపోతే గౌరవ్ గారిని సేవ్ చేస్తుందో, లేదనుకుంటే వాళ్ళ అమ్మని దొబ్బేమంటుందో మనం అయితే చూడాలి. 100% అయితే మాధురి గారు అయితే ఎలిమినేట్ అయిపోతారని చెప్పేసి మనకైతే టాక్ అయితే వచ్చిందండి. మరి చూడాలి ఎపిసోడ్ మాత్రం. నిజంగా సుము భయ్యాన్ని చూస్తుంటే ఎవరికి నవ్వు వచ్చిందో ప్రోమోలని కింద అయితే కామెంట్ చేయండి. అలాగే తనూజ గారిని చూస్తుంటే ఎంతమందికి నవ్వు వస్తుందో కామెంట్ చేయండి. తనూజ గారు చెప్తున్నాను కదండి, జాకీలు కప్పీలు పెట్టి ఎత్తనే ఉన్నారు బిగ్ బాస్ టీం. లేపండి, కప్పు ఇచ్చేసేయండి భయ్య, కప్పు ఇచ్చేసే ఎందుకు సో అదే కప్పు ఇచ్చేసాయి. ఫ్రెండ్స్, ఇది రోజు వీడియో మీకు ఎలా అనిపిస్తే కింద అయితే కామెంట్ చేయండి. దిస్ ఇస్ గోపి సైనింగ్ ఆఫ్. సీ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకోండి. లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత కింద హైప్ అనే ఆప్షన్ వస్తుందండి, అది ప్రెస్ చేస్తే కొద్దిగా పాయింట్లు వస్తాయి, వీడియో ముందుకు వెళ్తుంది. కష్టపడి చేస్తున్నాను, కనీసం 500 కూడా రావట్లే. ఓకేనా? నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. నిజంగా సుమన్ శెట్టి వెరీ 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 సేఫ్ గేమర్ అని నేను చెప్తా. నెక్స్ట్ తనూజ గారు అయితే అమ్మో మహానటి ఆవిడ. వీళ్ళిద్దరూ కావాలని ఉంచారు. ఓటింగ్ పడుతున్నాయో పట్టట్లేదో అది దేవుడికి ఎరికే. మరి ఈవిడ మాత్రం ఖచ్చితంగా అయితే కావాలని ఉంచారు. బస్సు దివ్య నిఖిత నేను ముందే అనుకున్నాను, కసక్కన పొడిచేద్దని చెప్పి బర్నీ గారికి, అలాగే పొడిస్తుంది వేళ. అలాగే పొడిచేస్తారు. దానికి అర్థం ఏంటి? సింపుల్గా చెప్పాలంటే బర్నీ గారిని బయట దొబ్బేమని, అంతే, ఇంకేం కాదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదనమాట. దిస్ ఈస్ గోపి సైనింగ్ ఆఫ్. సీ యు నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.